మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం. ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా, పాత స్నేహాలతో ప్రాచీన స్వభావాలతో. బహు జాగ్రత్త సుమి. పాత స్నేహాలు ప్రాచీన స్వభావాలు ఎంత భయంకరమైనవో తెలుసా? విన్నారు కదా. ఈ వర్తమానం నేను ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురికొల్పటానికి కలిగిన కారణం, ఆయా సందర్భాల్లో కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్నయ్య పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ ఉంటుంది, 10th క్లాస్మేట్స్ అంతా కూడుకొని ఏమంటారు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ ఉంటుంది, 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే ఇంజనీరింగ్, ఈ రీతిగా జరుగుతూ ఉంటాయి. వాటికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని గతంలో చాలామంది నన్ను అడుగుతూ వచ్చారు. అఫ్కోర్స్ నేను వాళ్ళకి ఏదో చెప్పాను, అది ముగింపులో చెప్తాను. ఈ మధ్యకాలంలో మాకు దగ్గరలో, మేముండే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో అమీన్పూర్ అనే ప్రాంతంలో ఒక విషాదకరమైన వార్త. 3 పిల్లలు, 8, 10, 12, 8వ సంవత్సరం, 10వ సంవత్సరం, 12వ సంవత్సరం, కొంచెం అటు ఇటుగా ఉన్న పిల్లలు విషాహారం తిని, పెరుగు విషపూరితమైపోయిందని, ఆ విషపూరితమైన ఆహారం తిని 3 పిల్లలు విగత జీవులుగా చచ్చిపోయారని ఒక వార్త వచ్చింది. మాకు దగ్గరే, బహు దగ్గర. అయ్యో, వాళ్ళు ఎలా చనిపోయారు? పెరుగన్నం తిని. చిన్న బిడ్డలండి. ఆ బెడ్షీట్ల మీద ఆ బిడ్డలు పండుకున్న విధానం చూస్తే హృదయం పిండబడినట్లు అయిపోయింది. అలా ఎలా జరిగిందా అని ఆ తర్వాత రోజు వార్త వింటే, లేదు లేదు లేదు, విషాహారం తిని కాదు, వాళ్ళ నానే చంపారు. ఆయన ఈ ట్రాక్టర్ డ్రైవర్ అని, వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అని కష్టపడి పైకొచ్చాడు. ఆ కష్టార్జితంతో ఒకప్పుడు ఎవరి దగ్గర జీతానికి పనిచేసేవాడు. కష్టపడి పైకొచ్చి ఇప్పుడు తానే ఒక వాటర్ ట్యాంకర్ కొనుక్కొని కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నాడు. అయినా ఏం బుద్ధి పుట్టిందో, ఏం పురుగు తిరిగిందో, కడుపును పుట్టిన పిల్లల్ని తండ్రి చంపుంటాడేమో అన్న ప్రశ్నార్థకంతో రెండో రోజు కొంచెం బాధ అనిపించింది. రకరకాల ఊహాగానాలు, అక్రమ సంబంధంలో పడిపోయాడు, అయ్యుండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, అందుకనే పిల్లల్ని చంపాడు. భార్యను కూడా చంపాలని ప్రయత్నం చేసి ఉంటాడు. భార్య కూడా ఆహారం తిని కడుపులు నొప్పి అని హాస్పిటల్లో జాయిన్ అయింది. రకరకాల వార్తలు. సరే, దినాలు అట్లా గడుస్తున్నాయి. ఆ చిన్న పిల్లలు విగత జీవులుగా 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల చిన్న బిడ్డలు విగత జీవులుగా ఆ బెడ్షీట్ల మీద అలా పడిపోయిన ఆ హృదయ విదారకమైన దృశ్యాలు చూసిన తర్వాత గుండె ఇలా పిండబడింది. అలా ఒక పేపర్ చదువుతూ అప్డేట్, దాని గూర్చి ఇన్ఫర్మేషన్ రోజు వింటూ ఉంటుండగా జస్ట్ ఈరోజు ఉదయం, నిన్నటి ఉదయం గుండెలు పిండే వార్త ఏంటో తెలుసా? ఆ పిల్లలు విషాహారం తిని చనిపోలేదు, కన్న తండ్రి చంపలేదు. కన్న తండ్రి కాదు కానీ నవమాసాలు మోసి కని పెంచి గోరుముద్దలు తినిపించి ఏ తల్లి కన్నదో, కన్న తల్లే 3 పిల్లల ప్రాణాన్ని తీసింది. నాకు ఒళ్ళు జలతరించినట్లయిపోయింది. కన్న తల్లి కడుపున పుట్టిన బిడ్డల్ని చంపిందా? ఎలా చంపింది? తను పెట్టిన పెరుగన్నంలో విషం కలిపిందట. అయిలారా ఒకసారి చూడండి. ఆ పిల్లలు పుట్టినప్పుడు చిన్నతనంలో తల్లి తన చేతులతో కలిపి గోరుముద్దలు తినిపించింది కదా. ఆ గోరుముద్దలతో, ఆ చేతితో గోరుముద్దలు తినిపించిన తల్లే అవే చేతులతో విషాహారాన్ని పిల్లలకు పెట్టి 3 పిల్లల్ని చంపి
పొట్టను పెట్టుకుంది. అలాగని ఏమైనా మానసిక రోగమా? నో. భర్త ఏమైనా వేధించిన వాడా? కాదే. భర్త ఏమైనా తాగుబోతే కుటుంబాన్ని పోషించని వాడా? లేదే. కష్టార్జితంతో పైకొచ్చి సొంతగా ఒక వాటర్ ట్యాంకర్ కొనుక్కున్నాడట. అలాగని ఈ అమ్మాయి ఏమైనా చదువుకుందా? అమాయకపుదా? మంచిగా చదువుకుందట. అరే, చదువుకొని మంచి భర్త, చక్కటి 3 పిల్లలు, పర్వాలేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలిగే ఆర్థిక ఇన్ని అనుకూలతలు ఉన్నా ఎలా పిల్లలను చంపడానికి చేతులు వచ్చాయి? తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఎవరితోనో అక్రమ సంబంధంలో పడిపోయిందట. ఎవరితోనో తెలుసా? ఆ మధ్య 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ ఉంటే ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళి ఆ చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో, ఇది 9వ క్లాసు 10వ తరగతి, ఈ వయసు చాలా ప్రమాదకరమైనది. ఆకర్షణతో నిండుకుంది. ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఎక్స్ప్రెస్ చేయటానికి సెల్ ఫోన్లు అంత ధైర్యం ఆ రోజుల్లో ఉండేది కాదు కదా. ఏమో మనసులో ఎవరినో ఇష్టపడిందేమో ఆ క్లాసులో. ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళినప్పుడు వాడు కలిశాడట. మాట కలిసిందట. నేను ఈ మాట అంటున్నందుకు క్షమించండి. ఏమో తల్లికి 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉండుండొచ్చు. తన కామవాంఛ తీర్చుకోవటానికి, తన శరీరపు కోరికలు తీర్చుకోవటానికి కడుపున పుట్టిన బిడ్డలను చేతులారా చంపటానికి ఆ కఠినమైన మనసు ఎలా వచ్చిందో హృదయం ఇట్లా పెండబడినట్లు అయిపోయింది. చూసారా? పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆ కుటుంబానికి ఎంత విషాదం మిగిల్చిందో. వెళ్ళకూడదని కాదు నా అభిప్రాయం, అలాగని వెళ్ళమని సపోర్ట్ చేయటం కాదు నా అభిప్రాయం. ఈ 9, 10వ తరగతి వయసు ఉంటుంది చూసారా? ఆకర్షణ, అట్రాక్షన్. విన్నారా? లైఫ్లో వన్స్ సెటిల్ అయిన తర్వాత ఆ వ్యక్తులు కలిస్తే ఆ ప్రాచీన పాత స్వభావం మరలా లోపటి నుంచి తన్నుకొని వచ్చేటువంటి ప్రమాదం ఉంది. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అన్నలారా, అక్కలారా, ఆవిడ చెడ్డది అని చెప్పటానికి కాదు నా అభిప్రాయం. పాపం అంత భయంకరమైనది, ప్రాచీన స్వభావం అంత భయంకరమైనది, మన పూర్వపు వ్యక్తిత్వం అంత భయంకరమైనది. మీరు అనొచ్చు, అన్నా అట్టెట్లా చంపటానికి తల్లికి చేతులు వచ్చినాయన్నా? ఎందుకు వచ్చినాయో తెలుసా? పాపం అంత భయంకరమైనది గనుక. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, కింద తెలిసిన వాళ్ళు రెఫరెన్స్ రాయండి, మీకు కాస్త మెదడుకు మేత ఉండాలని చెప్పి నేను రెఫరెన్స్ చెప్పట్లేదు. హెబ్రీ పత్రికలో అంటాడు, పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములు కఠినపరచబడునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి అంటాడు. పాపం ఏం చేస్తో తెలుసా? భ్రమపరుస్తుంది మనిషిని. తానేదో సంతోషం పొందుకున్నట్లుగా. అంత మాత్రమే కాదు, తాను చేసే పాపాన్ని ఎవరు కనిపెట్టరన్నట్లుగా. తాను చేస్తున్న పాపం తనకేమి నాశనాన్ని కలుగుజేయదన్నట్లుగా. తాను పాపం చేసినా బాగానే ఉన్నా కదా, నాకేం కాదన్నట్లుగా. పాపం ఒక వ్యక్తిని మోసపరుస్తుంది. నన్ను ఎవరు కనిపెట్టరు, నేను చేసిన పాపం ఎవ్వరికీ తెలియదని. దైవజనం ఆ పాపాన్ని దేవుని వాక్యం చచ్చిన శవంతో పోలుస్తుంది. నేనంట, చచ్చిన శవంలో నుండి వాసన రాకుండా ఎన్ని రోజులు సెంటు కొట్టి ఆపగలం? ఒకసారి చెప్పండి. చచ్చిన శవంలో నుండి వాసన రాకుండా సెంటు కొట్టి, స్ప్రే కొట్టి, పూలదండలేసి, పూలు జల్లి దానిలో నుంచి దుర్వాసన రాకుండా ఎన్ని రోజులు మేకప్ చేయగలం? వల్లబడదు. మనుషుని వలన కాదు. ఒకరోజు ఆపగలుగుతావు, 2 రోజులు ఆపగలుగుతావు. ఆ చచ్చిన శవంలో నుంచి ఏ రోజుకైనా ముక్కుగోళ్ళు పగిలిపోయేటట్లుగా దుర్గంధం దానిలో నుంచి బయటకు రావాల్సిందే. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, అన్నయ్య, నా చేతులు జోడించి మీ అన్నగా దండం పెట్టి చెప్తున్నాను, ఏ ప్రాచీన స్వభావం ఏదైనా
ఒకవేళ మిమ్మల్ని వెంటాడుతుందేమో జాగ్రత్త. ఏ పాపమైనా మిమ్మల్ని తరుముతుందేమో జాగ్రత్త. నన్ను ఎవరూ కనిపెట్టలేదుగా, పాపం చేసినా నేను బాగానే ఉన్నాగా, అపవిత్రత చేసినా నేను బాగానే ఉన్నాగా, చెడు కార్యక్రమాలు చేస్తున్నా నేను బాగానే ఉన్నాగా, మొన్ననే ప్రమోషన్ వచ్చిందిగా, మొన్ననే ఇంక్రిమెంట్ వచ్చిందిగా, ఇల్లు కూడా కన్నా కదా, ఫ్లాట్ కూడా కొన్నా కదా. అయ్యా, పాపం విషపూరితమైన పాము వంటిది. పాపము చెప్పండి, పాపము. పాపము అనే 3 అక్షరాల్లో మధ్య అక్షరం తీసేయండి. పాపం పాము లాంటిది. ఏ పాము? విషం లేని పాము కాదు, విషపూరితమైనటువంటి పాము. వింటున్నారా? ఏ రోజుకైనా అది కాటేస్తుంది. ఓ మాట చెప్తా, కొన్ని సందర్భాల్లో పాపానికి తగిన శిక్ష శీఘ్రంగా కలక్కపోవటాన్ని బట్టి మనుషుడు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడట. దేవుడు శిక్షించలేక కాదు, రేపైనా వీడు మారకపోతాడని దీర్ఘశాంతం కలిగిన వాడై నీ మారు మనసు కొరకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ మనిషి ఏమనుకుంటాడో తెలుసా? నీవేమనుకుంటావో తెలుసా? పాపం చేసినా నేను బాగానే ఉన్నాగా, అదే ఇందాక చెప్పా, ఇంక్రిమెంట్ కూడా వచ్చిందిగా, ఇల్లు కూడా కొన్నా కదా, ప్రమోషన్ కూడా వచ్చింది కదా అని నువ్వు అనుకుంటావు. తమ్ముడు, చెల్లి, ఓ మాట చెప్పమంటారా? చెట్టుకు పండు ఉంది, ఆ పండు పూర్తిగా పండిపోతే ఆటోమేటిక్గా రాలిపోద్ది అంతే. పండిన పండు రాలిపోతుంది. పాపం కూడా పరిపక్వమైతే బ్రతుకులు రాలిపోతాయి. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, నా చేతులెత్తి మీ క్షేమాన్ని కోరుకుని అన్నగా దండం పెట్టి చెప్తున్నా, పాపం పాము లాంటిది. ప్రాచీన స్వభావాలు కాటేస్తాయి. ఏ రోజుకు ఆ రోజు పౌలు గారు అంటారు కదా, ప్రాచీన స్వభావమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేయుడి. విన్నారా? ప్రాచీన స్వభావమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేయుడి. సిలువ ఏ రోజు వేయాలి? బాప్తిస్మం తీసుకున్న రోజా? సిలువ ఏ రోజు వేయాలి? ఆదివారపు ఆరాధనకు వచ్చిన రోజా? సిలువ ఏ రోజు వేయాలి? ఈ లెంట్ డేస్ దినాల్లోనా? సిలువ ఏ రోజు వేయాలి? గుడ్ ఫ్రైడే రోజా? సిలువ ఏ రోజు వేయాలి? శుద్ధీకరణ దినాల్లోనా? నో. దినదినము నీ ప్రాచీన స్వభావాలు సిలువ వేయాలి.